భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి తుమ్మల కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకపోయినా పార్టీ పార్లమెంట్ సన్నాహక మీటింగ్ లో పాల్గొనడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. త్వరలో బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ గూటికి తెల్లం వెంకట్రావు చేరుకుంటారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తెల్లం వెంకట్రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో మంత్రి తుమ్మల కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొని ముఖ్యమైన అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే భేటీలో తెల్లం వెంకట్రావు పాల్గొనడంపై ఇప్పుడు చర్చ అంతా నడుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొస్తున్నాయి? అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నేత పాల్గొనడంపై ఎలాంటి చర్చ నడుస్తోంది? రాజేశ్వరి, మహబూబాబాద్ జిల్లా ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి సమావేశం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహిస్తున్నారు. ఈ మహబూబాబాద్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఈ పార్లమెంట్ పార్టీకి సంబంధించి ఎలా ఉండాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, గెలిపే లక్ష్యంగా పనిచేసేందుకు ఆయన పార్లమెంట్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతోటి ఇన్ఛార్జితో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే హాజరు కావడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మనం చూస్తున్నాం, తెల్లం వెంకట్రావు గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో చేర్చారనేటువంటి సమాచారం కూడా ప్రచారం కూడా జరిగింది. కానీ ఇవాళ ఏకంగా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షలో పాల్గొనడం అనేది కూడా ఒక్కసారిగా కలకలం అయితే రాజేశ్వరి. అశోక్, మరి ఒకవేళ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కనుక ఎలాంటి హామీ లభించవచ్చు? అసలు పార్టీలో జాయిన్ అవుతారనే ప్రచారం ఏమైనా జరుగుతుందా? ఇప్పటికే మనం చూస్తున్నాం, అటు దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు తెల్లం వెంకట్రావు కూడా ముందుగానే కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఒక ప్రచారం జరిగింది. కానీ వాళ్ళ నేరుగా ఆయన ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి సమీక్ష సమీక్షలో పాల్గొనడం అంటేనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా, లేదంటే తెల్లం వెంకట్రావే కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం స్పష్టంగా చెప్పాలన్న విషయం అయితే ఇవాళ సమీక్ష సమావేశంలో పాల్గొన్న తీరే మనకు అర్థమవుతుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.